అండి మటను అరకిలో తీసుకున్నాను. కర్రీ చేయబోతున్నాను. పసుపు, కారం, సాల్టు, కొబ్బరి పొడి, పల్లీల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, టమాటాలు, పచ్చిమిరపకాయలు 4 చీల్చుకొని పెట్టుకున్నానండి. శుభ్రం చేసుకుని అన్ని కడిగి, 2 ఆనియన్లు, దాంట్లో మసాలాలో నూనెలు వేసుకోవటానికి లవంగాలు, దాల్చిన చెక్క, వేలకులండి, బిర్యానీ ఆకు 2 అండి, కొత్తిమీర అండి, ఉడికేసిందండి. నీరంతా లాగేసింది, చక్కగా ఉడికింది. దీంట్లో వేసుకుంటున్నానండి. ఇంకా కూర కోసం వేసుకున్నాను కదా. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. 2 చెంచాలు పెరుగు వేస్తున్నానండి. నీసు వాసన అనేది రానివ్వండి. పెరుగు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇట్లా మూగులు శనక్కాయ కూర వేస్తున్నానండి. గరం మసాలా వేసుకుంటున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం మనకు చారు కావాలంటే కొంచెం నీళ్ళు కాగబెట్టుకొని నీళ్ళు పోసుకోవాలండి. కూరలో సన్నీళ్ళు పోస్తే సప్ప పడిపోతుందండి. మటను టేస్ట్ ఉండదు తినేటప్పుడు. ముక్క ముందు దాకా ఇట్లా పోసుకోవాలండి. ఉడికినా చూపిస్తానండి. వేడెక్కినాక నూనె కాగినాకండి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఏమి వేసేసానండి. చూపించలేదు. బిర్యానీ ఆకు వేసానండి. అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మగ్గినాయండి. చక్కగా అవి వేసేసాను. మగ్గేసింది. కారం వేస్తున్నానండి. కొబ్బరి పొడి, మటన్ కర్రీ అండి. 7 అన్నం అండి. ఆనియన్, ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి చూసినందుకు.